మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్. గురుగారు, జూన్ మాసం 2026 విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, ఎటువంటి విశేషాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవరాల్ ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? మిథున రాశి అంటే ఏంటి అర్థం? ఒక బొమ్మ ఉంటుంది, రాశి ఫలితాల్లో వచ్చినప్పుడు భార్యాభర్తల బొమ్మ ఒకటి వేసి ఉంటుంది. మిథునం అంటే భార్యాభర్తల సంగమం. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సినిమా కూడా వచ్చింది, మిథునం అనే సినిమా. అది అంత చక్కటి సినిమా. అది మిథున రాశి అనేది అంటే గొప్ప అయిన రాశి. ఆ యొక్క మిథున రాశిలో శుక్ర గురు బుధులు సంచారం జరుగుతుంది. శుక్ర బుధు గురు సంచారం జరుగుతూ ఉంటే పోనీ ఈ యొక్క రాశి మీదకి ఏ గ్రహ దోషమైన గ్రహ దృష్టి అయినా ఉన్నదా అని చూస్తే ఒక రాహుగ్రహ దృష్టి ఉంది. రాహుగ్రహ దృష్టి ఉంది. గురుడు మీద రాహుగ్రహ దృష్టి పెడితే ఏమవుతుంది? గురు చండాల యోగము అంటారు. గురు చండాల యోగం అనే అర్థం ఏంటి? అసలు విదేశ గమనాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎన్నాళ్ళ నుంచో విదేశాలకు వెళ్ళాలి, మాకు జరగలేదు, ఇది అవ్వలేదు, ఏం జరగద్ది గురుగారు, మాకు యోగం ఉందా లేదా అనే క్వశ్చన్లు చాలా మంది నన్ను వేస్తున్నారు. ఈ యొక్క మిథున రాశిలో ఉన్న వారికి గురుచండాల యోగము వలన విదేశతత్వానికి యోగ్యత ఉంది. ఎప్పుడుంది? కష్టంగా ఉంది, లేదు అంటలేదు. అయితే గురువు చంద్రుడు రాహువు ఒక చోట ఉంటే ఒక రకంగా ఉంటుంది, కానీ ఇది ఒకరిని పరస్పర దృష్టితో చూస్తున్నారు కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం కష్టపడాలి. కష్టపడడం అంటే బండలు ఎత్తేయాలి, కొండలు మూసేయాలని కాదు, ప్రయత్నాలు ఎక్కువగా ప్రయత్నం చేసుకుంటే అక్కడ కుదురుకోవడానికి కాస్త ఇబ్బందులు ఉంటాయి. కొద్దిగా ఆ ఇబ్బంది నెల ఆఖరి లోపల గ్యారంటీకి సక్సెస్ అవుతున్నారు. మిథున రాశిలో ఉన్న ఉద్యోగ రంగానికి సంబంధించిన వారి గురించి నేను చెప్తున్నాను, ఉన్న రంగాల గురించి చెప్పట్లేదు. మీ ఉద్యోగ రంగంలో ఉన్నారు మిథున రాశి వారు ఎప్పుడైతే విశేషంగా ప్రయత్నం చేస్తారు, విశేష ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్న ఫలితాన్ని సఫలీకృతమయ్యి వీళ్ళకి విదేశానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విదేశంలో ఉన్నతమైన ఉద్యోగ స్థానాన్ని కూడా వీళ్ళు పొందుతారు అని మనకి తేటతెల్లమైంది. ఇక రైటే, నువ్వు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా ఈ యొక్క రాశిలో ఉన్నవారు ఇబ్బందికరమైన స్థితిలో ఏంటంటే నేను అడిగావు కదా, అదేంటంటే మిథున కన్య రాశులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు బుధుడు. బుధుడు ఉన్న స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు, తన స్థానంలోనే ఉన్నాడు. తన బలం కన్నా స్థాన బలం అధికంగా అంటారు కదా, స్థానబలం అధికంగా ఉంది కదా, యోగదాయకమైన స్థితిని పొందుతున్నాడు కదా. వ్యాపార రంగంలో ఉన్నవారు, వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఎక్కువగా తీసుకోవాలి. వ్యాపారస్తులు కంటే బట్టలు కొట్టుని అన్నాను కదా అని చెప్పింది, పెద్ద షాపుల పేర్లు చెబితే, పెద్ద పెద్ద షాపుల పేర్లు చెప్తే అలాగే నష్టాలు రావు, ఎప్పుడు లాభాలే ఉంటాయి. మనం పెద్ద పెద్ద షాపుల గురించి మనం చెప్పుకోవట్లేదు, మధ్యతరగతమైన షాపుల గురించి మనం చెప్తున్నాం. మధ్యతరగతిగా ఉండే షాపులు ఏంటంటే ఉన్నతమైన స్థానాన్ని అవుతాయి. అంటే 1,00,000 రూపాయలు పెట్టి రన్ చేస్తున్న షాప్ ఉందంటే 5 లక్షలు రన్నింగ్లో అవుతుంది. అలాగే చిరుధాన్యాలు, బియ్యము, పప్పులు, ఉప్పులు రకరకాలు ఉంటాయి. కిరాణా జనరల్ అంటారు. మనం కిరాణా షాపే జనరల్ షాప్ అంటే మళ్ళీ ఏదో పెద్ద లెవెల్లోకి వెళ్ళిపోద్ది. డిమార్ట్ అంటారు, డిమార్ట్లు అంటే అదో పెద్ద లెవెల్ది, అదో మహాసముద్రం. అది కాదు, చిన్న షాపుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ చిన్న షాపుల్లో ఉన్న వారికి కూడా లాభదాయకమైన వ్యాపార సముదాయం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యారంగంలో ఉన్నవారు ఏ రకంగా నడుస్తున్నారు? ఈ మాసంలో ఉన్నతమైన స్థితిగతులు పొందుతారు. గురుబలము యోగదాయకంగా ఉంది. ఇక్కడ గురుబలము యోగదాయకం ఉందంటే సప్తమ రాజ్యాధిపతి. మిథున రాశికి సప్తమం రాజ్యాధిపతి. సప్తమం అంటే కలత్ర భావం, రాజ్యం అంటే లైఫ్ సెటిల్మెంట్. దానికి ఆధిపత్యాన్ని వహించిన వాడు గురువే. గురువు ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? మిత్రుడితో ఉన్నాడు, లేక శత్రువుతో ఉన్నాడు. ఏదన్నా పర్వాలేదు, అక్కడ యోగదాయకుడు అయ్యాడు. గురుతత్వం యోగంగా మారినందువల్ల ఉన్నతమైన పరిస్థితులు పొందుతున్నారు వ్యాపార రంగంలో ఉన్నవారు. అలాగే విద్యారంగంలో ఉన్నవారు కూడా ఉన్నతమైన స్థితిగతుల్ని పొంది
శుభవార్తలు వింటారండి. శుభవార్తలు వినడం అనేది ఈ మధ్యకాలంలో అరుదైపోయింది. 2019 కాడి నుంచి కరోనా వచ్చిన కాడి నుంచి శుభవార్తలు వినలేదు ఎవరను. ఏమన్నా అంతంత మాత్రంగానే ఉన్నాయి ఎవరికో. ఉన్న వాళ్ళకి నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి శుభవార్తలు ఏమొస్తున్నాయి, అశుభవార్తలు వస్తున్నాయా అనుకుంటున్నాం. అటువంటి పరిస్థితులు కాదు. కానీ ఈ యొక్క పరిస్థితుల్లో శుభవార్తలు వింటారు, శుభదాయకమైన పనులు కూడా చేస్తారు. గురుగారు, మరి ఇలాంటి శుభవార్తలు ఉన్నప్పుడు సాధారణంగా ఈ నరఘోష కావచ్చు, నరదృష్టి, శత్రువుల నుంచి కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తుంది అంటారు. కనిపిస్తుంది. ఎలాగా అంటే దానికి ఎప్పుడూ కూడా నేటి సమాజంలో ఒకడు ఉన్నతమైన స్థితిగతిని మరొకటి చూడలేడు. అన్నగారు బాగుంటే తమ్ముడు చూడలేని పరిస్థితి వచ్చేసి ఇప్పుడు. అన్నగారు బాగుంటే తమ్ముడు చూడలేకపోతున్నాడు. మరి పూర్వకాలం అలా కాదు కదా, కుటుంబ స్థాన సభ్యులందరూ బాగుండాలని కోరుకునేవారు. అటువంటిది ఇక్కడ అన్నగారు బాగుంటేనే తమ్ముడు చూడలేడు. అటు నరఘోష విధానమే కాదు, బంధు విధానంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని నుండి మనం ఎలాగా బయటపడాలన్నది నేను రెవెన్యూలో చెప్తాను. అలాగే విద్యా ఆధిక్యతలు కూడా మనం చెప్పుకున్నాం. ఆకస్మిక ధనలాభం లాంటి ఆరోగ్య విషయం గురించి చెప్పాలి. ఆకస్మిక ధనలాభం, ధనం ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, దానికే ఉంది. లక్ష్మి నిలకడలేంది అని చెప్పేసి మనకి వేదాధ్యాయంలోనే ఉన్నది, అది కాదు. ఇక్కడ ఆరోగ్య విషయాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం తీసుకోవాలి. ఆరోగ్యం బాగుంటమే కదా నీకు. ధనాన్ని సంపాదించడానికైనా, ధనాన్ని ఖర్చు పెట్టడానికైనా ఆరోగ్యమే కాదు ముందు కావాలి. ఆరోగ్యం బాగుంది ఇంకేం చేస్తావు నువ్వు? ధనం ఉంటే మాత్రం ఉపయోగపడదు. కాబట్టి ఇక్కడ ఆరోగ్య విషయాన్ని తీసుకోవాలి. ఆరోగ్య విషయాన్ని తీసుకోవాలంటే రాహు దృష్టి, మనం చెప్పాం ఇందాక, రాహు దృష్టి యొక్క రాశి మీద పడి ఉన్నందువలన కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు పొందుతున్నారు. ఏంటి ఆ ఇబ్బందికరమైన? హార్ట్కి సంబంధించింది, హృదయ సంబంధమైన వ్యాధులు రావడానికి ఉన్నది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చెయ్యవద్దు. అలాగే కళ్ళకు సంబంధించిన వ్యాధులు. రాహు అంటే ఏంటి? ఒక నాగు, దానివల్ల మొట్టమొదటి దేనికి వస్తుంది వ్యాధి? కళ్ళకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఆ కళ్ళకు సంబంధించిన వ్యాధిని రాకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అలాగే హృదయానికి సంబంధించి చాలా గొప్పది, దానికి ఎట్టి పరిస్థితులను ఇబ్బందికరమైన స్థితి తెచ్చుకోకూడదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇక్కడ భార్యాభర్తల మధ్యన అవగాహన విధానాల్లో ఏమైనా ఆటంకాలు ఉన్నాయంటే లేవు. కానీ అవగాహన రాజు లేకపోయినా మిత్ర వర్గం కానీ బంధువర్గం కానీ వచ్చి వీరి మధ్యన తగాదాలు పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క వారికి యోగదాయకమైన స్థితిగతులు పొందాలి అంటే అటువంటి తగాదాలు రాకుండా ఉంచుకోవాలి. అంటే ముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నాను ఇక్కడ. స్త్రీలకి పూర్వకాలంలో, అంటే పూర్వకాలం అంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కాదు, ఇప్పుడంటే మర్చిపోయారు. పూర్వకాలంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం పొద్దుటే ఉదయాన్నే లేచి లేవగానే మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకుని కళ్ళకు అద్దుకుని ఒక ప్రతి దేవుని యొక్క పాదాలను తలకు రాసుకుని ఉండేవారు. ఆ తదుపరి సంధ్యా సమయంలో లైట్ వేస్తే, దీపాన్ని వెలిగిస్తే అప్పుడు మళ్ళీ మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకునేవారు. సతికి మాంగళ్యాన్ని మించిన బలం కొట్టలేదు. అయితే మరి ఇప్పుడు వాళ్ళలో అన్నీ కొంచెం మర్చిపోయారు జనాలు. మర్చిపోయినా మనం జ్ఞాపకం చేయాలి. జ్ఞాపకం చేస్తే మంచిది. తెలిసింది కూడా మనం చెప్పకపోతే మన తప్పొద్ది. మర్చిపోయిన వారికి మనం చెప్పాలి, కొంతమంది చెప్పరు. కాబట్టి ఏం చేయాలంటే ఈ యొక్క భార్యాభర్తల మధ్యన అవగాహన రహస్యాల్లో దోషాలు కలిగి ఉన్నాయి అని రాహు విధానంలో కలుగుతుంది. కాబట్టి ఉదయకాలాన్నే లేచి ఈ యొక్క మంగళ సూత్రాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని నమస్కరించుకోండి. సంధ్యా సమయంలో కూడా కళ్ళకద్దుకుని నమస్కరించుకోండి. అలాగే ఈ యొక్క మిథున రాశికి సంబంధించిన వారు రత్నధారణ చేయవలసిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు చేయాలి. కాబట్టి ఏ రత్నధారణ చేయాలి? వీళ్ళు జాతి పచ్చను ధరించండి. జాతి పచ్చను ధరించమన్నాం కదా, ఎక్కడ ధరించాలి, ఎలా ధరించాలి అని చెప్పేసే పరిస్థితి వస్తుంది. జాతి పచ్చని అంటే కొంటే నెంబర్ 1 కొనుక్కోండి. చాలా రకాలు ఉంటాయి. తక్కువ రకం లేదు, కొనద్దు. మానేండి, మానేండి, తప్పలేదు. భగవంతుడికి ఇంకొక రకంగా రెమెడీ ఉంటుంది, అది చేసుకోవచ్చు.
కానీ ఉన్నవారు కొనగలిగిన స్తోమత కలిగిన వారు ఉన్నంతలో మంచిది గరుడ పచ్చ అని ఉంటారు. అది రేటు ఎక్కువే ఉంటుంది. ఆ రేటు ఎక్కువగా ఉన్న పచ్చని బంగారంలోనే ధరించాలి. ఏమంటే బంగారం రేటు చూస్తే 1 గ్రాము 16,000 అయిపోయింది, మేము చేయగలమంటే మరి తప్పదు, బంగారంలోనే ధరించాలి. వెండిలో ధరిస్తే ఈ పచ్చకి నప్పదు. అది తక్కువలోనూ ఎక్కువలోనూ బంగారంలో చేపించుకోండి. చేపించుకున్న తర్వాత ఈ యొక్క జాతి పచ్చని ప్రతి వారు చిటికిని వేలికి ధరించాలి అని చెప్తారు. కానీ వీరికి చిటికిని వేలికి ధరిస్తే శుభదాయకమైన ఫలితంలో రాదు. మధ్య వేలికి ధరించండి. మిడిల్ ఫింగర్కి ధరించినందువల్ల ఈ జాతి పచ్చని ఎప్పుడు ధరించాలి, ఎలా ధరించాలి? ఉంగరాన్ని తయారు చేయించిన తర్వాత ఆ ఉంగరాన్ని ఒక చక్కని పంతులు గారి దగ్గరకు, ఒక అష్టాల దగ్గరకు వెళ్ళి పూజా కార్యక్రమం నిర్వర్తించి దానికి బుధవారం నాడు ఉదయాన్నే 6:20 ధరించాలి. ధరించిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పూజ చేయించుకోవాలి. ఆ రోజు నాడు నియమ నిబంధనని పాటించాలి. ఈ ఉంగరాన్ని లైఫ్ లాంగ్ ధరించుకోవాలి. ఏదో సంవత్సరం పెట్టుకుని తీసేయండి. చాలామంది అంటారు, నువ్వు 4 సంవత్సరాలు ఉంగరం పెట్టుకోవాలి, తర్వాత తీసేయాలంటారు. అలా కాదు, ఇది లైఫ్ లాంగ్, జీవిత కాలం వరకు ధరించవచ్చు. ఆ రకంగా ధరిస్తే ఏమిటండి ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల ఫలితములు ఏంటి, లాభములు ఏంటి అనే అనుమానం నీకు వస్తుంది. ఏంటంటే భార్యాభర్తల మధ్యన దాంపత్యాన్ని పెంపొందిస్తుంది. భర్తకు సంబంధమైనటువంటి వ్యాపార రంగంలో, వ్యవహార రంగంలో, ఉద్యోగ రంగంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అత్యధికమైన అదృష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ఐశ్వర్యానికి లోటు లేకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనాన్ని పొంది యోగదాయకమైన స్థితిగతులకు పొందుతారు. ఇది ఈ ఉంగరధారణ యొక్క ఫలితం. అలాగే ఈ యొక్క రాశిలో ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వారు కొన్ని రెమెడీలు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? కృష్ణ తులసి అనే పత్రాలు తీసుకోండి. కృష్ణ తులసి ఆకులతోటి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్ళండి. కొబ్బరికాయ, అరటిపళ్ళు, హాతకర్పూరం, అగరబత్తిలు అని మామూలే. ఈ కృష్ణ తులసి ఆకులు తీసుకుని వెళ్ళిన తర్వాత శుభ్రంగా పటికి బెల్లం మిశ్రీని అమ్ముతారు. ఆ మిశ్రీ 1 కిలో పట్టుకెళ్ళండి. తీసుకెళ్ళి శుభ్రంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టోత్తర పూజ చేయమని ఉదయకాలాన్ని అష్టోత్తర పూజ చేసిన తర్వాత శుభ్రంగా ఆ మిశ్రీని తీసుకుని అక్కడ ఉన్న భక్తులకి పంచి అక్కడ కూర్చొని కాసేపు గోవిందనామ స్మరణ చేయండి. గోవింద హరి గోవింద అన్న విధంగా గోవిందనామ స్మరణ చేయండి. 1 గంట 20 నిమిషాలు చేసుకోండి. హ్యాపీగా వచ్చేయండి. ఇంటికి వచ్చి శాకాహార భోజనం చేసుకోండి. తదుపరి సాయం సంధ్యా సమయంలో మళ్ళా శివాలయానికి వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉదయకాలం వెళ్ళి శివాలయానికి సాయం సంధ్యా సమయంలోకి వెళ్ళి శివ దర్శనం చేసుకుని ఆ స్వామివారిని మొక్కుకుని ఇంటికి వచ్చి నిద్రపోతే ఈ యొక్క 4 వారాలు 5 వారాలు వస్తున్న శనివారములు అన్నీ కూడా ఈ రకంగా చేసుకుంటే ఈ రాశి వారికి ఉన్నతమైన స్థితిగతులు పొందుతారు. అత్యధికమైన శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి నేను చెబుతున్నది ఆచరించమని కాదు, చిట్టచివరగా చెప్పేది ఆచరణ చెయ్యమని నేను చెప్పటం లేదు. స్పెక్యులేషన్లో లాభదాయకమైన స్థితిగతులు ఉన్నాయి. అంటే స్పెక్యులేషన్ లాభదాయకంగా ఉందని చెప్తే జోతం ఆడమని కాదు నేను చెప్పేది. ఉందని చెప్పాను అంతే, అంతవరకే. అలాగని చెప్పేసి గుర్ర పందాలు ఆడతామండి, మేము జోదం ఆడతామండి, పేకాడతానండి అంటే అవద్దు, నేను వద్దనే చెప్తాను. కానీ వీళ్ళకి స్పెక్యులేషన్లో కూడా లాభదాయకమైన స్థితిగతులు పొందడానికి అవకాశాలు ఉన్నవి. అలాగని చెప్పేసి అది ఆచరించద్దని నా మనవి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.